వేస్తే పంట కోస్తాం. ఏ పంట కన్నీరు, ఏ కన్నీరు వస్తుంది మనకి, ఏ కన్నీరు అంటూ ఉంటారు. ఒకళ్ళు బాగుపడితే వారంలో ఏడుస్తూ ఉంటాడు అంటూ ఉంటారు. అది ఏ విత్తనాలు వస్తాయి? గురుకుల విత్తనం వస్తుంది, గురుకుల పంట వస్తుంది. అది కాదు, మన కన్నీటితో మంచి గోధుమల పంట కోదాం. రేపు ప్రభువారు వస్తారు, మన దగ్గర ఏం కనిపించాలి? మంచి పంట కనిపించాలి. కాబట్టి మంచిగానే జీవిద్దాం, మంచిగానే ఉందాం. ద్రోహం చేసిన ఆ అన్నలకే యేసేపు ఎలా ప్రేమ చూపించాడో ముందుగా ముఖ్యంగా ఒక్క కుటుంబం నుంచే మొదలు పెడదాం. ఒక్క కుటుంబంలోనే ప్రేమను చూపిద్దాం. మన కుటుంబం నుంచే ప్రేమ చూపించినప్పుడు అన్ని కుటుంబాలతో కూడా మనము ప్రేమగా ఉంటాం, ఐక్యత కలిగి ఉందాం, ఏకాత్మ కలిగి ఉందాం, ఏక మనసు కలిగి ఉందాం. కుటుంబంలోనే కాదు, సంఘంలో కూడా అట్టి రీతిగా ఉందాం. అందరం కూడా ఒక ప్రేమ కలిగి ఉందాం. ముందుగా చెప్పాను, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనం అందరం ఆయనకు అవయవాలుగా ఉన్నాం. ఒక అవయవం తప్పు చేస్తే ఆ శిరస్సుకి వారికే తప్పు వస్తుంది, కాబట్టి వారికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మన ప్రభు వారికి చెడ్డ పేరు తెచ్చేవారుగా కాకుండా అందరము కూడా కలిసి మెలిసి సంఘములోను కుటుంబంలో కూడా